హాయ్ బడీస్, ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్. నేను మిమ్మల్ని బడీ అన్నాను. సో, నాకు మీ నీడ్ ఉంది. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది, నాకు ఇష్టమైన థింగ్స్ని చేస్తానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బిగ్ బాస్ చూసేసారా? ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నిన్న తనుజ 3,00,000 కోసం ఇమ్యూనిటీ తీసుకోలేదా? లేపోతే ఆహ్, ఇమ్యూనిటీ జనాల పైన వదిలేసి ఇమ్యూనిటీ లేకుండా జనాల ఓట్‌తోని ముందుకెళ్దామని అనుకుందా? నేనైతే ఇవాళ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరెలా అయ్యారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. తనుజ ఈజ్ అ బిగ్ కన్‌ఫ్యూజన్ మాస్టర్ అనిపించింది. అండ్ ఇవాళ నాగార్జున సార్ తనుజని లాక్ చేశారనిపించింది. ఆయన అన్నారు కదా! ఆ ఫ్లాగ్ పెడితే +3,00,000 అయితే నువ్వు చేస్తావా అంటే తను ఒప్పుకుంది. సో, +3,00,000 ఇస్తే నీకు ఇమ్యూనిటీ ఓకే. బట్ -3,00,000 ఇస్తే నీకు ఇమ్యూనిటీ నాట్ ఓకేనా? ఐ మీన్ మనందరితోని మైండ్ గేమ్ ఆడుతుందా ఫ్రెండ్స్ తను? నాకు అర్థం కావట్లేదు. అండ్ షీ ఈజ్ వెరీ వెరీ యారోగెంట్ టువర్డ్స్ సంజన గారు. ఐ డోంట్ నో వై. అంత హేట్రెడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గేమ్ ఇట్ ఈస్. అండ్ ముందుకెళ్ళాలి. అండ్ ఇంకా 1 వీక్‌లో అంతా అయిపోతది. ఇంకా ఆ హేట్రెడ్‌ని ముందు పెట్టుకొని వెళ్తే చాలా కష్టం. సో, అయ్యుండొచ్చు సంజన గారి దగ్గర నుంచి తనకు మిస్‌అండర్‌స్టాండ్ అయ్యుండొచ్చు. తనకి కొన్ని పాయింట్స్‌లో సంజన గారిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. వాటెవర్ మే బి ద రీజన్. బట్ ఎండింగ్‌కొచ్చినాక ఇంకా టాస్క్‌లుండవు, ఏముండవు. సో, క్లారిటీ క్లారిఫికేషన్ చేసుకొని సార్ట్ ఔట్ చేసేసుకుంటే బావుంటది. ఎందుకంటే షీ ఈజ్ వెరీ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ యాస్ పర్ యూ ఆల్. ఐ డోంట్ థింక్ షీ ఈజ్ దట్ మెచ్యూర్డ్ పర్సన్. ఐ డోంట్ థింక్ తనకంత మెచ్యూరిటీ ఉందని. బట్ మీ అందరికి అనిపిస్తుంది తన గేమ్ చూసి ఫ్రమ్ లాస్ట్ 90 డేస్ అంటే ఐ డోంట్ నో. నేను ఎక్కడైనా మిస్ అవుతున్నానేమో అని. రిగ్రెట్ టాస్క్‌లో తను ఒక వీక్‌లో రిగ్రెట్ అయ్యింది అనేది ఎంత మెమరీగా పెట్టుకోవాలి. 6th వీక్ బన్నీ గారు హౌస్ నుంచి బయటికెళ్ళిపోతే ఐ హ్యావ్ ఎ రిగ్రెట్ ఆన్ 7th వీక్ అని అనింది. ఎందుకు అనిందో నేను ముందు ముందు మీకు ఈ వీడియోలో చెప్తాను. దాని ముందు ఒక లైక్, ఒకటే ఒక లైక్ ప్లీజ్ అబ్బా. సో, 6th వీక్ బన్నీ గారు ఎలిమినేట్ అయ్యారు అని బన్నీ గారే తన తన నోటితోని చెప్పారు. దట్ నేను 7th వీక్‌లో అవ్వలేదు, 6th వీక్‌లో అయ్యాను అని. సో, తను జస్టిఫై చేసుకుంది. బన్నీ గారు వెళ్ళిపోతాం నాకు చాలా బాధ అనిపించింది, రిగ్రెట్ అనిపించింది. బట్ థింగ్ ఈజ్ దాట్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యింది కళ్యాణ్‌తోని ఆన్ ద వీక్ 7కి తనుజ కళ్యాణ్‌తోని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే తను సిక్ అయింది. అండ్ కళ్యాణ్ దానికి రియాక్ట్ అయిన విధానం అప్పటి నుంచి కళ్యాణ్‌ని తను గ్రిప్‌లో పెట్టుకోవటము ఆర్ కళ్యాణ్‌తోని మంచిగా ఉండటము, కళ్యాణ్‌తోని ట్రావెల్ చేస్తాము, వాటెవర్ మీరేమనుకుంటారో అది స్టార్ట్ చేసింది. సో, 7th వీక్ అనేది తన మైండ్‌లో ఉండిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ నానా, ఇట్స్ నాట్ అబౌట్ బర్నీ గారు. ఇట్స్ ఆల్ అబౌట్ 7th వీక్ ఇంపాక్ట్ షీ హ్యాడ్ ఆన్ హర్ బ్రెయిన్. ఎందుకు డాట్స్ కనెక్ట్ చేసుకోవచ్చంటే, కళ్యాణ్‌ని రిగ్రెట్ అంటే ఏవేవో చెప్పాడు. లాస్ట్‌కి తనూజ ఫెయింట్ అయింది కూడా 7th వీకే అని అన్నాడు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడనుకో కప్పు, తీసుకెళ్ళి తనూజకి ఇచ్చేస్తాడా? ఏంది ఫ్రెండ్స్, వీళ్ళనా మనం విన్నర్ మెటీరియల్ చేద్దాం అనుకుంటుంది, వీళ్ళనా మనం ఓటేసి గెలిపియాలనుకుంటుంది. కొంచెమైనా మనకైనా ఉండాలి. డిమాన్ పవన్ ఉన్నారు, ఇమాన్యుయల్ ఉన్నాడు, సంజన గారు ఉన్నారు. మీ ఓట్లు వాళ్ళకేసుకోండి. లిటరలీ చెప్తున్నాను నేను. వాళ్ళకి విన్ అవ్వాలన్న ఇంటెన్షన్ కానీ, జీల్ కానీ, గెలవాలన్న తపన కానీ లేనప్పుడు మనము హాట్‌స్టార్ ఓపెన్ చేసి, కాల్ చేసి ఓట్ చేయాల్సిన అవసరం మనకి కూడా లేదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి గెలిపిస్తే అట్‌లీస్ట్ మనం జస్టిస్ చేసినట్టు ఉంటాం ఆ ట్రాఫీకి.
సో, నాకైతే తనుజ కంప్లీట్లీ కన్‌ఫ్యూజ్డ్ మాస్టర్ అనిపిచ్చింది. ఐ డోంట్ థింక్ కళ్యాణ్ ఈజ్ డెస్పరేట్ టు విన్ ద ట్రాఫీ ఆల్సో. నాకు ఇద్దరి దగ్గర నుంచి నాకేమీ అంత విన్నింగ్ మెటీరియల్ లెక్కైతే అనిపించలేదు. ఎందుకంటే తనుజ తన నోటితోని చెప్పిందికి నేను ఒకవేళ 3,00,000 తీసేస్తే విన్నింగ్ పర్సన్‌కి ఆ 3,00,000 నేను మైనస్ చేసిన దాన్నవుతాను. సో, నాకంత నచ్చదు అని. సో, విన్నర్ నువ్వు అవ్వవేమో అని నాకు సార్ అడుగుతారు. సో, దట్స్ ఆల్. తనకు కూడా గ నమ్మకం లేదు. సీయింగ్ ద బజ్ ఆహ్, జనాలు లోపటికొచ్చారు. తనతో మాట్లాడారు. అయినా గాని కూడా గెస్ చేయలేకపోతుంది. తను ట్రాఫీ గెలుస్తది. తను ట్రాఫీ గెలవగలుగుతది అని. కళ్యాణ్‌కి ఎటువంటి జీల్ లేదు. కప్పు కొట్టాలి, కప్పు గెలవాలని. ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఐ కాంట్ సే ఎనీథింగ్. నెక్స్ట్ వీడియోలో మనము సుమన్ అన్న ప్రభంజనం గురించి మాట్లాడదాం. బాండింగ్ సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. సుమన్ అన్న ఇంకా భరణి గారు ఫ్రెండ్‌షిప్ బాండ్ వీడియో. సో, లెట్స్ టాక్ అబౌట్ దట్ బాండ్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.